వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఎస్బీహెచ్ బ్యాంకులో దొంగలు బీభత్సం సృష్టించారు. సోమవారం రాత్రి దొంగలు బ్యాంకు వెనుక కిటికీని గ్యాస్ కట్టర్తో తెరిచి దుండగులు బ్యాంకులోకి చొరబడ్డారు. బ్యాంకులో బంగారం నిల్వ ఉన్న లాకర్లను మాత్రమే పగలగొట్టి బంగారాన్ని దొంగిలించారు. రోజులాగే బ్యాంకు తెరిచిన అధికారులకు లాకర్లు పగలగొట్టి ఉండడంతో నివ్వెరపోయారు. బ్యాంకులో దొంగతనం జరిగినట్లు నిర్ధారించుకున్నారు. సమాచారాన్ని పోలీసులకు అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలను సేకరిస్తున్నారు. పోలీసులు దొంగతనం జరిగిన విషయం తెలియడంతో ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. బ్యాంకులో దొంగతనం జరిగిన విషయాన్ని తెలవడంతో బ్యాంకులో బంగారాన్ని కుదవపెట్టిన లోన్లు తీసుకున్న బాధితులు బ్యాంకు ముందుకు చేరుకున్నారు. సుమారు 20 కిలోల బంగారం విలువ, సుమారు 14 కోట్ల రూపాయల విలువ బంగారు నగలు దొంగతనం చేసినట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు. బంగారం ప్రైవేట్ బ్యాంకులో పెట్టుకుంటే సెక్యూరిటీ ఉండాలని మేము ఎస్బీఐ బ్యాంకులో రాపెట్టి ఎస్బీఐ బ్యాంకులో పెట్టుకోవడం జరిగింది. మాకు పెట్టుబడి కొరకు మాకు ఉన్నదో 4-5 తులాలు సంథింగ్ ఎంత అయినా కానీ డబ్బులు తీసుకుపోయాను. ఇప్పుడు దొంగలు పోయి ఎక్కపోయిందని టీవీలలో చూసాము. మరి మా పరిస్థితి బ్యాంకులనే సెక్యూరిటీ లేకుంటే మా పరిస్థితి ఏంటిది? ప్రైవేట్ బ్యాంకులకు మోసపోవద్దని గవర్నమెంట్ బ్యాంకుల ఎస్బీఐలో పెట్టినాము. మరి దొంగల బీమోత్సవాన్ని ఇప్పుడు మాకు టీవీలో చూసి మేము ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకుంటారు? పొద్దుటి నుండి కూడా బ్యాంకర్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఎంత పోయిందని చెప్పట్లేరు. పోయిందంటే అందరం ఆతృత పడి ఇబ్బంది పడుతున్నాం. చాలా ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తున్నాయి. పొద్దుటి నుండి వాళ్ళు ఎంత పోయింది అనేది ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. మా ఫ్రెండ్ ఒక 70 తులాల బంగారం పెట్టిండు. ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. 10 గంటల నుండి ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో బ్యాంకర్స్ ఎలాంటి రెస్పాండ్ అయితలేరు. ఇప్పటికీ ఏముంది ఏం పోయింది అనేది కూడా చెప్పట్లేరు. మా ఫ్రెండ్ 70 తులాల బంగారం ఇక్కడ పెట్టడం జరిగింది. అయినా కూడా చాలా టెన్షన్ పడుతుంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి లెక్కలు కానీ ఎలాంటి తీయకుండా మాకు ఎలాంటి రెస్పాన్స్ లేకుండా